సోదరులారా, ఈరోజు మరి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. అమ్మ తేజాను మీరు నమ్మించి గొంతు కోసారా, మోసం ఎవరు చేశారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఫోన్లో ప్రశ్నించిన యువకుడు, ఈ వీడియో పెడుతూ వచ్చాడు మరి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. నేను ఐ డోంట్ కేర్ ఎనీబడి, నేను చాలా ముందోడిని. అవునా, నేను తెలుసు. కేర్ చేయను అసలు. మిమ్మల్ని మేమైతే బీఓఐలో ఉన్నట్టు అప్పటి నుంచి వాచ్ చేస్తాం. ఎందుకంటే మీ వీడియోలో బీఓఐలో ఉన్నప్పటి నుంచి విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలిసిన వ్యక్తి, ఆయనను ప్రేమించే వ్యక్తి, తనకు సపోర్ట్ చేసే ఫాలోవర్స్ ఉంటారు కదా, తన ఫాలోవర్స్తో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ సహోదరుడు ఎవరో కానీ మిమ్మును ప్రేమించే వ్యక్తి, మిమ్మును బీఓయుఐలో మీరు ఉన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాడట. అంటే బీఓయుఐలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తితో మీరు మాట్లాడడం వల్ల ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆఖరికి ఈ వీడియోలో కూడా ఆ వ్యక్తి, ఆ సహోదరుని కూడా మీరు మాట్లాడనివ్వట్లేదు. తమ్ముడు ఒక్క నిమిషం, నేను మాట్లాడేది ఒక్క నిమిషం. తమ్ముడు ఏంటి బ్రదర్, ఎవరిని మీరు మాట్లాడనివ్వరు. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. అదే అతను ఎవడో వేస్ట్ క్యాండిడేట్ నాన్న, నేను మాట్లాడాడు ఆయనతో ఫోన్ లో మాట్లాడి నాలెడ్జ్ లేని వాళ్ళని నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ సహోదరుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడని అంటే, అన్న అమ్మ తేజాను నమ్మించి గొంతు కోసావని చెప్పి జాసువా డానియల్ చెకోడి అనే వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు అని చెప్పి, ఆ వ్యక్తి ఆ యొక్క సహోదరుని పేరు కూడా చెప్పడానికి రావట్లేదు. జాన్ చెకోడి అనే వ్యక్తి ఉన్నాడు కదా, అంటే ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి, అతను ఎవడు వేస్ట్ క్యాండిడేట్ అంటున్నాడు. మొన్న వీడియోలో కూడా అమ్మ తేజ అనేవాడు పెద్ద దొంగ, మోసగాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళీ ఈయన దాన్ని ఏమని కవరప్ చేసుకుంటాడు అని అంటే, నేను అసలు వ్యక్తిగతంగా ఎవరిని కానీ దూషించను అని చెప్పి మాట్లాడతాడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట వ్యక్తిగత దూషణ కాదంటారా? వేస్ట్ క్యాండిడేటు, అతనివుడు, ఈ మాటలు మనం క్రైస్తవులంగా దేవుని బోధ చేసేవారంగా మన నోటి నుండి రావడము మంచిది అని అంటారా? ఒక్కసారి ఆలోచించండి విజయప్రసాద్ రెడ్డి గారు. అతను మిమ్మల్ని ఫాలో అవుతున్న మీ ఫాలోవర్, అందులో అతను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాడని అతనే చెబుతూ వచ్చాడు. ఓకేనా? మిమ్మల్ని ఫాలో అయ్యే మీ ఫాలోవర్కి మీ గురించిన ప్రేమే ఉంటుంది, కానీ అవతల వాళ్ళ గురించిన ప్రేమ ఏముంటుంది చెప్పు? ఉండదు కదా. ఆలోచించండి ఈ విషయాన్ని. అతను అవతల వాళ్ళ గురించి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమాత్రం అవకాశం లేదు. తను మిమ్మల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నాడు. అతని మాటలను చూస్తే అదే అర్థమవుతుంది అక్కడ. ఇక్కడ గమనించండి ఈ విషయాన్ని. విజయప్రసాద్ రెడ్డి గారు మరి అమ్మ తేజ మాట్లాడిన మాటలు ఆయనను ఫోన్ చేసి అడుగుతూ వచ్చాడంట. అదేంటి, విజయవాడకు నీ మనుషులను పంపించు, మరి ఇక్కడ దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు చూసి వాళ్ళే వచ్చి నిన్ను తంతారు అన్న మాట ఫోన్ చేసి అడిగితే, ఫోన్లోనే అడిగితే, కాదన్నయ్య అది నేను 3 months బ్యాక్ మాట్లాడిన వీడియో, అది మిమ్మల్ని అన్నది కాదు అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ వచ్చానని చెప్పి ఒక వీడియోలో ఆయన చెబుతూ వచ్చాడు. కానీ ఈ సహోదరునికి ఆ విషయం చెప్పట్లేదు. ఒకసారి గ్రహించండి ఆ మాటలు, ఆ వాయిస్ రికార్డింగ్ గ్రహించండి. విజయవాడ పంపించు మీ సంఘస్థుల్ని అని చెప్పేసి ఒక మాట రాంగ్ మాట మాట్లాడేశాడు. ఆ మనిషికి నేను స్వస్థత చేస్తాను, కొడుతున్నాడు, మిమ్మల్ని తన్నుతారు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు. అప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ సేవకుడికైనా ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు భోజనం పెట్టాడు, పిలిచి భోజనం పెట్టి గొంతు కోసాడు. నేను భోజనం పెట్టాడు అన్న విషయం కూడా నేను చెప్పలేదు కదా బయటికి. చూసారు కదా ఆయన అక్కడ. అసలు తమ్ముడు ఆ మాట తను నన్ను కాదంటలే అన్నది, వేరొక సహోదరుని అన్నాడంట. అది ఇప్పుడు వీడియో కాదంట, 3 months బ్యాక్ వీడియో అంట అని చెప్పి చెప్పట్లేదు. అంటే ఇక్కడ కూడా విజయప్రసాద్ రెడ్డి గారు నిజాన్ని బయట తీసుకురావడానికి ఇష్టపడట్లేదు, కానీ తన ఫేమ్ కాపాడుకోవడానికి. ఆ సహోదరుడు అడుగుతున్నది ఏంటంటే, విజయవాడకు నీ మనుషులను పంపించు, వాళ్ళు ఇక్కడ జరిగే దేవుని కార్యాన్ని చూసి నిన్ను వచ్చి తంతారన్న మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట తప్పు కదా అని అంటే ఊకొడుతున్నాడే, కానీ ఆ మాటలు నా గురించి మాట్లాడినవి కాదంట అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు ఆ సహోదరునికి చెప్తలేడు. ఓకేనా? మిమ్మల్ని మీరు మరి ప్రొటెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి మరి మీరే అంటూ ఉన్నారు, అంత తింగరోళ్ళ ప్రజలు గ్రహించలేరా, ప్రజల్ని కూడా అంత తింగరోళ్ళ గ్రహించలేరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు ఏది సత్యమైంది ఏది అసత్యమైంది. అంటే మీరు చెప్పే బోధను వ్యతిరేకిస్తలేను, కానీ మీరు దానికి కట్టుబడి ఉండట్లేదు అని చెప్పి నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయాన్ని మీరు దయచేసి గ్రహించండి. నేను ఏదో అమ్మ తేజకి సపోర్టివ్గా మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకోవద్దండి. మీరు చేసే ప్రతి అడుగులో, మీరు వేసే ప్రతి అడుగులో మిమ్మును మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క సత్యాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. మిమ్మును మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సత్యాన్ని ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది వాస్తవమైన విషయం. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ప్రజలైన వారు విజయప్రసాద్ రెడ్డిని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తున్న ప్రేమపూర్వక విన్నపం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సత్యం పక్షాన నిలబడడానికి ఇష్టపడట్లేదు. సత్యానికి కట్టుబడి ఉండట్లేదు. సత్యానికి కట్టుబడి ఉండేవాడైతే ఖచ్చితంగా అమ్మ తేజతో డిబేట్ చేయాలి. సత్యానికి కట్టుబడి ఉండేవాడైతే అమ్మ తేజతో ప్రేమపూర్వక సంభాషణ జరపకూడదు. ఇది బైబిల్ వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండడము అన్నది. శుభం అని చెప్తే వారి దుష్టక్రియలలో మీరు కూడా పాలి భాగస్తులే అని చెప్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ తేజ చేసే దుష్టక్రియలలో పాలి భాగస్తుడే అని చెప్పి నేను చెబుతా ఉన్నాను. ఓకేనా? దయచేసి ఆలోచించండి, జ్ఞానం కలిగి ఆలోచించాలని చెప్పి ప్రజలందరికీ మరి ప్రేమపూర్వకంగా విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.